యూజ్ చేస్తున్నాం. outside the market. No. That is a provision. We will automatically market problem is maintenance. For cleaning purpose they are saving It's to clean kada sir. When we are paying a ticket, whatever the money, inkoka మాట చెప్తాను sir. I tell you one thing. See, in your Bagamati ikkade aadindi kada. They have taken extra money on ticket మీద మా ఆయనకు తెలియదు. ఇక్కడ ఉన్న పని చేస్తున్న బాయ్స్ లోని it is my personal experience because I'm quoting now why in the sense you are talking in another way కాబట్టి చెప్తున్నాను. I have not complained to anyone. I asked the boy only to come to me. Then what is the ticket rate? Then how much you have taken? We'll give it under the report and check. commercial tax on fine is there anta ade anna. Now muslim తెచ్చిచారు. నాకే చెప్తున్నా బాగా ఎక్స్‌పీరియన్స్. మేడం చెప్పేది మేడం పర్సనల్ గా కొన్నారు. మా హస్బెండ్ కొన్నాడు టికెట్. But not in the counter. Not in the counter. No, in the counter itself. The counter boy. How can you say no? See, I'm Anju Yadav Andi. I will not. Many times people might have seen me. They are collecting cleaning charges. Shouldn't they see? I'll tell you. Why I said my name in the sense. If I telephone so many people, they keep ready tickets. I don't need to buy other side. ఎక్కడో కొనాల్సిన అవసరం అస్సలు లేదు. సంధ్య థియేటర్లో 30 కావాలంటే 40 కావాలి, జడ్జల్కి కావాలన్నప్పుడు కూడా మేము చెప్తాం. బట్ వి బై. పెట్టండి పలానా వాళ్ళు వస్తారని చెప్పి నాకు బయట కొనాల్సినంత నెసెసరీ గతి పట్టలేదు. మా హస్బెండ్ వచ్చి కొన్నారు, మేము టైంకి వచ్చాము. ఇంటర్వెల్లో చూస్తున్నప్పుడు టికెట్ ఎంత ఉన్నది, ఇంత ఇచ్చినామని చెప్తే వాడు ఎవరు తీసుకున్నారు? కౌంటర్ బాయ్. కౌంటర్లో ఉన్న బాయ్నే నేను పిలిచాను, ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాను డబ్బులు, అవి తిరిగి ఇస్తున్నావా లేకుంటే నేను ఓకే నా గెట్ మ్యాన్. బట్ ఇప్పుడు ఈయన హరి ఉన్నాడు, ఇతని దగ్గర కొనుక్కుంటా వెళ్ళిపోతాడు. టికెట్ కొనుక్కున్న తర్వాత ఓకే నా కాల్ హిమ్ బ్యాక్. ద కౌంటర్ బాయ్ నేను చూస్తే కూడా ఎంతమంది ఉన్నారు, ఐ కెన్ రికగ్నైజ్ దట్ ఫేస్. ఆ రోజు నేను సెల్ ఫోన్ కూడా మర్చిపోయి మళ్ళీ దగ్గర వచ్చి తీసుకున్నా. అప్పటికి క్లీనింగ్ పర్పస్ లో ఉంది. ఇట్ వాస్ దేర్. ఐ స్టిల్ రిమెంబర్. మేము చూస్తే వెరీ ఫ్యూ మూవీస్ అయిపోయింది మధ్యాహ్నం. ఎవరు అనేది కౌంటర్ లో ఉన్న అబ్బాయికి తెలియకపోవచ్చు. బట్ నేను క్వశ్చన్ చేసేటప్పుడు భయపడి డబ్బులు రిటర్న్ ఇచ్చాడు. రైట్? అట్లా ఎంత మందికి జరుగుతుందో. వై డోంట్ యూ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కౌంటర్ బాయ్స్? ఎందుకు ఎంఆర్పీ ఉంది సార్ మనకి ఎందుకు అంటున్నారు? అంతే. మేము తెచ్చుకొని వచ్చి వైలేషన్ చేసి దేని వేలు చూపించి రాయడం అవసరం మాకు లేదు. నేను అదే సార్ చెప్పేది. సినిమా తప్ప వేరే ఏం పని ఉంటుంది మీకు అంటే చెప్పేది వేరే ఏం చేయాలనేది నేను చెప్పొచ్చు సార్. ఐఎమ్ ప్లేయింగ్ మూవీ టేకింగ్ ఎక్స్ట్రా ఐ ఆల్రెడీ పే ఫైన్ 40 రూపాయలు ఆల్రెడీ కట్టాను. మీరు మనం మాట్లాడుకున్నారు మాట్లాడారు అన్యాయం కట్టించారు. నేను ఇన్వాయిస్ హోమ్ కరెంట్ సార్ దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఇన్వాయిస్ డిఫరెంట్ గా అంటే రేట్ ఎక్కువ ఉంటున్నారని రేట్ ఎక్కువ వాళ్ళు కట్టించుకున్నారా? కోకోకోలా 40 రూపీస్ ఇన్స్పెక్షన్ జరిగిందండి థియేటర్స్ మీద. అంటే ముఖ్యంగా ఇక్కడ ఏమంటే ఎంఆర్పీ కన్నా ఎక్కువ అమ్ముతున్నారనేది ఒకటి. వాటర్ బాటిల్ కానివ్వండి, కోకోకోలా టిన్స్ అట్లాంటివి. తర్వాత అవుట్ సైడ్ ఫుడ్, అది ప్యాక్డ్ ఐటమ్స్ అయినా లైక్ బిస్కెట్ ప్యాకెట్లు లేకపోతే లేస్ చాక్లెట్లు అట్లాంటివి కూడా అసలు అలౌ చేయట్లేదని చెప్పి ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయని చాలా కంప్లైంట్స్ రిపోర్ట్ అవ్వడంతో కంబైన్డ్ ఇన్స్పెక్షన్ చేస్తాము. అది ఈరోజు మేము అధిక రేట్లు విక్రయించలేదని మీతో వాగ్వాదం చేసే ప్రయత్నం చేస్తాం. కొంతమంది వెళ్ళి పీజీఆర్ థియేటర్ కానీ వీళ్ళు ఇప్పుడు మాట్లాడలేదు మీతో అధిక ధరలు మేము విక్రయించలేదని చెప్పి మీతో వాగ్వాదం తీసుకున్నారు. ఇక్కడ బిల్ ఇవ్వలేదు కాబట్టి మాకు తెలియలేదు. మేము వచ్చిన టైంకి మాత్రం ఆన్ ఎంఆర్పీనే అమ్ముతున్నారు. సో మేము బిల్ అడిగాము, ప్రొడ్యూస్ చేయమని చెప్పాము. అది లేటర్ ఆన్ చేస్తామన్నారు. దాని మీద జరిగింది. ఇప్పుడు సంధ్య థియేటర్ సంధ్య థియేటర్లో కూడా సేమే జరిగింది. అక్కడ ఒక 10 రూపీస్ ఒక అబ్బాయి